ఎవరికైతే సరిగ్గా నిద్ర పట్టడం లేదో, ఒకవేళ నిద్రపోయినా పొద్దున లేచినప్పుడు ఎనర్జిటిక్గా ఫ్రెష్గా ఫీల్ అవ్వడం లేదో, అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చూసిన తర్వాత తక్కువ సమయంలో గాఢ నిద్ర ఎలా పోవాలి, అలాగే లాస్ట్లో ఒక మంచి గాఢ నిద్ర తీసుకోవాలి అంటే కొన్ని యోగిక్ టెక్నిక్స్ గురించి తెలుస్తుంది. ఒకసారి ఒక ధనవంతుడు బౌద్ధ గురువు దగ్గరకు వెళ్ళి, గురువా, నాకు చాలా కష్టంగా నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్ర పట్టినా పొద్దున లేచినప్పుడు నాకు ఏం మంచిగా అనిపించదు. అలసిపోయినట్టు మనసంతా అశాంతిగా ఉంటుంది. దయచేసి నా ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అంటాడు. బౌద్ధ గురువు దానికంటే ముందు నీకు గౌతమ బుద్ధుని గాఢ నిద్ర గురించి ఒక చిన్న కథ చెప్తాను అంటాడు. గౌతమ బుద్ధుడు ఎప్పుడూ ఒకే స్థితిలో నిద్రపోయేవాడు. రాత్రి ఎలా అయితే పడుకుంటాడో తెల్లారి కూడా అదే స్థితిలో ఉండేవాడు. ఒక్కసారి కూడా అటు ఇటు కదలడం కానీ, స్థానం మార్చి నిద్రపోవడం కానీ చేసేవాడు కాదు. గౌతమ బుద్ధుని దగ్గర ఆనంద్ అనే శిష్యుడు ఉండేవాడు. అతను ఎప్పుడు బుద్ధుని వద్దనే నిద్రించేవాడు. ఆనంద్ బుద్ధుని నిద్రించే విధానం, బుద్ధుని గాఢ నిద్ర చూసి అసలు ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆనంద్, ఇంక నా వల్ల కాదు, ఈ ప్రశ్నకు సమాధానం గురువుని అడిగి తెలుసుకోవాలి అని గౌతమ బుద్ధుణ్ణి మధ్యరాత్రిలో నిద్రలేపి, గురువా, నన్ను క్షమించండి, ఇది నా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన సమయం కాదు, కానీ నేను తెల్లారే వరకు ఎదురు చూడలేను, దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని. గురూజీ, నేను మీ దగ్గర 20 సంవత్సరాల నుండి ఉంటున్నాను. నేను మీ నిద్రపోయే విధానాన్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు ఎప్పుడూ ఒకే స్థితిలో నిద్రపోతారు. కొంచెం కూడా కదలడం నేను గమనించలేదు. నేను మధ్యరాత్రిలో లేచి చూసినా మీరు అదే స్థితిలో ఉంటారు. మీరు నిజంగానే నిద్రపోతారా లేదా అసలు నిద్రే పోరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు నవ్వి, నేను నిద్రపోవడానికి ఒక సరైన స్థితిని తెలుసుకున్నాను. నాకు నిద్రపోయే సమయంలో కదలాల్సిన అవసరం లేదు. నేను నిద్రపోతున్నా కూడా మేల్కొనే ఉంటాను. నా శరీరం మాత్రమే నిద్రపోతుంది, నేను కాదు. ఇక్కడ నిద్రపోయే సమయంలో శరీరం కదులుతుందా లేదా అనేది ప్రశ్న కాదు. అసలు శరీరం ఎందుకు కదులుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే మన మైండ్ నిద్రపోయే సమయంలో కూడా స్థిరంగా ఉండదు కాబట్టి మన శరీరం కూడా కదులుతూ ఉంటుంది. కానీ నేను వీటన్నింటినీ దాటుకొని వచ్చేశాను. అందుకే నేను నిద్రపోయినప్పుడు ఒక మృతదేహంలా ఉంటాను, కానీ లోపల నుండి మేల్కొనే ఉంటాను. ఆనంద్, నువ్వెప్పుడైనా ఒక మృతదేహం కదలడం చూసావా? ఇది కేవలం మన మైండ్. అది గాఢ నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీ మైండ్ స్థిరంగా ఉంటుందో, కామ్గా ఉంటుందో, అప్పుడే నీ శరీరం గాఢ నిద్రలోకి వెళ్తుంది, కానీ నువ్వు లోపల నుండి మేల్కొనే ఉంటావు అని ఆ బౌద్ధ గురువు కథ ఫినిష్ చేశాక ఆ వ్యక్తి, గురువా, అంత ఆధ్యాత్మిక మాటలు నాకు అర్థం కావు. అందుకే నాకు సులభంగా అర్థమయ్యేలా అసలు నాకు నిద్ర ఎందుకు రాదో చెప్పండి అని అంటాడు. బౌద్ధ గురువు, అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడానికి, సులభంగా గాఢ నిద్ర రాకపోవడానికి ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయి. అందులో ఒకటి, మంచాన్ని నిద్రపోవడానికి మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం. చాలామంది మంచం మీదనే కూర్చొని తింటూ ఉంటారు, కొంతమంది చదువుతూ, ఇలా ఇంకా చాలా పనులు మంచం మీదనే చేస్తూ ఉంటారు. బెడ్రూమ్ అంటే విశ్రాంతి తీసుకునే గది, కానీ ఇలా మనం అన్ని పనులకు వాడటం వల్ల మన మైండ్లో బెడ్రూమ్కి అర్థం మారిపోయింది. అందుకే మనం బెడ్ మీద నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు మన మైండ్కి ఆ ప్లేస్లో ఇంకా వేరే పనులు చేసే అలవాటు చేశాం కాబట్టి మన మైండ్ ఇప్పుడు నేను నిద్రపోవాలి అని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి రోజుల గురించి మాట్లాడాలి అంటే మనం టీవీ, మొబైల్ చూడటం కూడా మంచం మీదనే, ఆఫీస్ వర్క్ మంచం మీదనే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ముచ్చట్లు మంచం మీదనే. చాలామంది అలానే మంచం మీద పడి రోజంతా గడిపేస్తూ ఉంటారు. అందుకే మన మైండ్ బెడ్ అంటే నిద్రపోవడానికి మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయింది. అందుకే మనం ఎంత నిద్రపోవాలి అని ప్రయత్నించినా గంటల తరబడి నిద్ర రాదు. ఆ బౌద్ధ గురువు తర్వాత అసలు బౌద్ధ ఆశ్రమంలో అయితే బౌద్ధ భిక్షువులు ఒక్కసారి నిద్ర లేచిన తరువాత
ఆ ప్రదేశాన్ని వదిలి మళ్ళీ రాత్రి నిద్రపోయే సమయంలో మాత్రమే తిరిగి ఆ ప్రదేశంకు వెళ్తారు. దీనివల్ల వాళ్ళ మైండ్ బెడ్ దగ్గరకు వెళ్తున్నామంటే నిద్రపోవాలి అని గ్రహించి వెంటనే నిద్రపోతారు. 2. నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారించకపోవడం. బౌద్ధ గురువు ఆ వ్యక్తితో, నువ్వు పొద్దున్నే ఒక మంచి నిద్ర తీసుకొని మంచి ఎనర్జీతో లెగవాలి అనుకుంటే నువ్వు రాత్రి త్వరగా నిద్రపోవడమే కాకుండా రోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. బౌద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ నిద్రపోవడానికి నిర్ధారించుకున్న సమయానికి కొన్ని గంటల ముందు తేలికగా అరిగిపోయే ఆహారం తీసుకొని రోజు ఒకే సమయానికి నిద్రపోతారు. ఫ్రెండ్స్, ఇప్పటి మన లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలామంది నిద్రపోవడానికి నిద్ర లెగవడానికి ఒక ఫిక్స్డ్ టైం ఉండదు. దాంతోపాటు వాళ్ళు ఏ టైంలో తింటున్నారో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో కూడా ఆలోచించరు. ఇంకా నైట్ ఏదైనా మూవీ చూడడం స్టార్ట్ చేశారంటే ఎంత రాత్రైనా సరే అయిపోయే వరకు నిద్రపోరు. ఇలాంటి వాళ్ళు పడుకున్నా లేచినప్పుడు కంప్లీట్గా నిద్ర సరిపోదు. రోజంతా అలసటగా చికాకుగా ఉంటుంది. 3. నిద్రపోయే ముందు నెగిటివ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం. నువ్వు ఎలాంటి ఆలోచనలతో అయితే నిద్రపోతావో నీకు పొద్దున లేచిన వెంటనే మొదటగా అలాంటి ఆలోచనలే నీ మైండ్లోకి వస్తాయి. నువ్వు నిద్రపోయే ముందు నెగిటివ్ థాట్స్తో నిద్రపోతే పొద్దున కూడా నెగిటివ్ థాట్స్తోనే లెగుస్తావు. నీ రోజంతా అలానే గడుస్తుంది. ఎందుకంటే మనకు నిద్ర పట్టే సమయంలోనే మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివ్లో ఉంటుంది. అలాంటి సమయంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తూ నిద్రపోతావో నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నీ లైఫ్లో వాస్తవంలోకి తీసుకొస్తుంది. సబ్కాన్షియస్ మైండ్కి అది మంచిదా చెడ్డదా అనే తేడా ఉండదు. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నిజం అనుకుంటుంది. నీకు అలాంటి రిజల్ట్సే ఇస్తుంది. అందుకే నువ్వు నిద్రపోయే సమయంలో నెగిటివ్గా ఆలోచించడానికి బదులు నీ లైఫ్లో ఉన్న మంచి వాటి గురించి, అలానే నువ్వు లైఫ్లో ఏం సాధించాలి అనుకుంటున్నావో వాటి గురించి ఆలోచించు. ఎప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు పొద్దున లేవగానే నీ లైఫ్లో పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చే వాటి గురించి ఆలోచించు. ఎందుకంటే ఈ 2 సమయాల్లోనే నీ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా యాక్టివ్లో ఉంటుంది. 4. నిద్రపోయే స్థితి కరెక్ట్గా లేకపోవడం. బౌద్ధ గురువు భారతదేశంలో సాధారణంగా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయినప్పుడు ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పుల్ కారణంగా మన బాడీలోని బ్లడ్ బ్రెయిన్ వైపు ఎక్కువ ఫ్లో అవ్వడం జరుగుతుంది. బ్రెయిన్లో నరాలు పల్చగా ఉండటంతో అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. వీక్గా ఉండే వాళ్ళు, అలాగే వృద్ధ వయసు వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ చాలా వరకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయే వాళ్ళు పొద్దున లేచినప్పుడు వాళ్లకు తల పట్టేసినట్టు ఉంటుంది. అలాగే 2వది, నిద్రపోయే సమయంలో ఎలా పడితే అలా నిద్రపోతుంటారు. వాళ్ళ వెన్నెముక స్ట్రైట్గా ఉందా లేదా అని గమనించుకోరు. చాలా వరకు బోర్ల పడుకోవడం చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం నిద్రపోయే సమయంలో ఎడమ చేతి వైపు లేదా స్ట్రైట్గా పడుకునేలా చూసుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల బాడీలోని పార్ట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. 5. త్వరగా అరగని ఆహారం తీసుకోవడం. ఒకవేళ నువ్వు త్వరగా అరగని భోజనం తిన్నా, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకున్నా, అది కూడా నిద్రపోయే సమయంలో, అప్పుడు ఇంకా నిద్ర పట్టడం కష్టమే. ఎందుకంటే అలాంటి ఫుడ్ను అరిగించడానికి మన బాడీకి చాలా టైంతో పాటు ఎక్కువ ఎనర్జీ కూడా అవసరం అవుతుంది. నువ్వు ఒకవేళ ఇలాంటి ఫుడ్ తినాలి అని అనుకున్నా నిద్రపోయే సమయానికి 3-4 గంటల ముందు తీసుకో. అప్పుడు అది నీ నిద్ర సమయానికి అరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, గురువా, నాకు ఎందుకు సరిగ్గా నిద్ర పట్టదో అదైతే అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక మంచి గాఢ నిద్ర తీసుకోవడానికి ఏమన్నా ఉపాయాలు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు గురువు, నేను కొన్ని ఉపాయాలు చెప్తాను. నువ్వు అన్నింటినీ చేయాల్సిన అవసరం లేదు. వాటిలో ఏవైనా 2-3 నీకు నచ్చినవి చేస్తే చాలు. అవేంటంటే, నువ్వు పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయొచ్చు. దీంతో నువ్వు రిలాక్స్గా ఫీల్ అవుతావు. ఎందుకంటే మన బాడీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి. పడుకోబోయే ముందు కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో. అది నీకు బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం సేపు మెడిటేషన్ చేయొచ్చు. పడుకునే ముందు నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం, లేదా ఆ రోజు మొత్తంలో జరిగిన మంచి పనులను తలుచుకొని కృతజ్ఞత చెప్పడం.
రాత్రి పడుకునేటప్పుడు ఎడమ చేతి వైపు మళ్ళీ పడుకోవడం, పొద్దున లేచే ముందు కుడి చేతి వైపు మళ్ళీ పైకి లేవడం. ఇవి కొన్ని ఉపాయాలు. వీటిని నువ్వు రాత్రి పడుకునే ముందు అలానే పొద్దున లేచిన వెంటనే పాటించడం ద్వారా నువ్వు ఒక మంచి నిద్రని తీసుకోవడమే కాకుండా కొద్ది రోజులలోనే నీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రావడం కూడా గమనించవచ్చు. ఆ వ్యక్తి ఇంకా బౌద్ధ గురువుకి అతను పంచిన జ్ఞానానికి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.